సినిమా రివ్యూల గురించి హరిశంకర్ గారు ఏమంటున్నారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోయి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. సో మిక్స్డ్ టాక్. చాలా సినిమాలకు వచ్చింది అని చెప్పి మిస్టర్ బచ్చన్ విషయంలో ఇదేం కొత్త కాదు అని చెప్పి డైరెక్టర్ హరిశంకర్ గారు అన్నారు. తనకు నచ్చినట్టు రివ్యూలు ఇవ్వాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదని అన్నారు. అండ్ అదేవిధంగా తన సినిమా ఆబాల గోపాలాన్ని అలరించాలి అని కోరుకోవడం కూడా అత్యాస అవుతుంది అన్నారు. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించడం, మిక్స్డ్ రివ్యూస్ పై ఎదురైనటువంటి క్వశ్చన్ కి డైరెక్టర్ గారు రియాక్ట్ అవ్వడం, ప్రతి షోకు పాజిటివ్ టాక్ పెరుగుతుంది అని చెప్పడం, అండ్ టీం అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంది అని చెప్పడం. మా సినిమా కాబట్టి ఏ సెంటర్స్ తో పోలిస్తే బీసీ సెంటర్స్ లో రెస్పాన్స్ బాగుంది అని, కథ డిమాండ్ చేసింది కాబట్టి సిద్ధు జొన్నలగడ్డను ఒక గెస్ట్ రోల్ కి ఎంపిక చేసుకోవడం జరిగింది అని చెప్పి అతడి ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళ్ళబోతుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. స్క్రిప్ట్ లో కూడా ఒక భారీ డైలాగ్ ని అప్పటికప్పుడు తానే చెప్పేశారు. అండ్ ఈ సందర్భంగా సిద్ధుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. పాటల విషయంలో నాకు మా నాన్నగారికి జరిగినటువంటి చర్చల ఆధారంగానే హీరో అండ్ అతని తండ్రి మధ్య సీక్వెన్స్ కూడా రాయడం జరిగింది అని చెప్పారు. షాక్ మిరపకాయ తర్వాత రవితేజ గారు అండ్ హరిశంకర్ గారుల కాంబోలో వచ్చినటువంటి సినిమా ఇది. ఇందుకీ చూసారా సినిమా థియేటర్స్ లో మిస్టర్ బచ్చన్?